సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీ నగరు రాఘవేంద్ర. మీ దగ్గరికి ఈ రోజు నేను ఒక విషయము తీసుకొని వస్తున్నాను. అదే శ్రీవారు లడ్డు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డులో వీళ్ళు నెయ్యి బదులు వాళ్ళు దానిలోకి వచ్చే ఫ్యాట్ కంటెంట్ ని తీసుకొని ఆ ఫ్యాట్ కంటెంట్ ని ఆయిల్ గా తయారు చేసి ఆయిల్ ని ఈ లడ్డుకి యూజ్ చేస్తున్నారు అనేది మనకు వస్తుంది. మనం లడ్డు గురించే మాట్లాడుతున్నాం. అంటే ఈ లడ్డు ఒకటేనా యానిమల్ ఆయిల్ కలిపేది, లేదా వడలో కూడా కలుపుతున్నారా? అంటే మనకి లడ్డు వడ రెండు ఇస్తారు. అంటే ఈ లడ్డులోనే ఈ యానిమల్ ఆయిల్ కలిపినప్పుడు వడలో ఎందుకు కలపరు? అందరికి నమస్కారం. నేను మీ నగరు రాఘవేంద్ర. మీ దగ్గరికి ఈరోజు నేను ఒక విషయము తీసుకొని వస్తున్నాను. అదే శ్రీవారు లడ్డు. అంటే ఒక జస్ట్ తిరుమల లడ్డు అని కొడితేనే ఈ వారంలో వందల సంఖ్యలో యూట్యూబ్ లో మనం అప్లోడ్ అయిన ప్రోగ్రాంలు చూస్తుంటాం. ఈ తిరుమల లడ్డు ఎంత ప్రాముఖ్యమైన లడ్డు అంటే, మనం చూసి మన సంస్కృతి ఎలా అంటే, ఫారిన్ పోయినప్పుడు లడ్డు అంటే శ్రీవారి కోసం వచ్చి ఇండియాకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని వెళ్ళేటోళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు ఈరోజు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పెద్ద పుణ్యక్షేత్రం. ఈ లడ్డు విషయానికి వస్తే గత 300 సంవత్సరాల నుంచి శ్రీవారి లడ్డు అనేది ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. ఆ రోజుల్లో లడ్డు అనేది ఎలా ఉండే అంటే, పిండి పదార్థాలు, తర్వాత జీడిపప్పు, తర్వాత బాదం పప్పు, ఆవు నెయ్యి, ఇలాంటి పదార్థాలతో లడ్డూను తయారు చేసేటోళ్ళు. ఆ లడ్డు తయారు చేసినాక నోట్లో వేసుకుంటే కరిగిపోతుండే లడ్డు అనేది. అంత ప్రాముఖ్యత ఆ లడ్డుకు ఉంది. హిందువులలో ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి ఏంటంటే, మనం తిరుమల పోయినప్పుడు లడ్డు తీసుకొని వస్తాం. అంటే ఒక మన 10 ఇండ్లు కాకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఆ లడ్డు తెచ్చి కొద్దిగా అంటే వాళ్ళ ఇండ్లకి షేర్ పంపిస్తే ఆ లడ్డు తీసుకొని మహాప్రసాదంగా భావించి వాళ్ళ లడ్డుని స్వీకరించేటోళ్ళు. అంటే లడ్డుకున్న ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను నేను. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎప్పుడైనా సరే మనం పెట్టుకునేదే హిందువుల మనోభావాలలో ఫస్ట్ ప్రిఫరెన్షియల్ గా ఉండేదే తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక లడ్డు తీసుకొని రావడం, వాళ్ళు ఖచ్చితంగా అది ఒక సింబల్ గా తీసుకొని వచ్చి మేము పక్కింటి వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ అందరికి పంచుతారు. అది తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, లడ్డుకు కూడా ఉన్న ఆదరణ. రాను రోజుల్లో లడ్డులో చక్కెర శాతం ఎక్కువైపోయి నెయ్యి శాతం తక్కువైపోయి జుడ్డుగా ఉండే లడ్డు గట్టిగా వచ్చేసింది. అది లడ్డు క్వాలిటీ తగ్గించినా గానీ శ్రీవారు లడ్డు అనే పేరు ఉంటే చాలు, అంత ఫాస్ట్ గా మనకి రికగ్నైజ్ అయ్యేది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రసాదం అని మనం అనుకుంటాం. కానీ మనము ఒక వారం నుంచి చూస్తున్నాము, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డులో వీళ్ళు నెయ్యి బదులు వాళ్ళు దానిలోకి వచ్చే ఫ్యాట్ కంటెంట్ ని తీసుకొని ఆ ఫ్యాట్ కంటెంట్ ని ఆయిల్ గా తయారు చేసి ఆయిల్ ని ఈ లడ్డుకి యూజ్ చేస్తున్నారు అనేది మనకు వస్తుంది. అంటే మనము అసలు మనుషులమేనా లేకపోతే మృగాల మనము అనేది అర్థం కావట్లేదు. అరే, అంత మంచి క్వాలిటీ లడ్డూని తీసుకొని వచ్చి దాంట్లో అనిమల్ ఆయిల్ కలిపితే అసలు దానికి ఉన్న వాల్యూస్ ఏముంటాయి, అసలు మనం ఎక్కడ ఉన్నాము అనేది అర్థం కాకుండా పోతుంది సంస్కృతి అనేది. గత ప్రభుత్వము మనం చూసుకోకుండా టెండర్ కానీ ఏం చూసుకోకుండా కానీ ఏది కానీ జస్ట్ అవతలోళ్ళు తక్కువ బాన్నారని ఇస్తే మనకి ఈరోజు మనం చూసుకుంటే ఆ లడ్డులో ఈ అనిమల్ ఆయిల్ కలుస్తుంది. అనిమల్ ఆయిల్ అంటే ఏంది, ఏం ఆయిల్ కలుస్తున్నాయి దాంట్లో? వీళ్ళు చెప్పింది ఏంది, ఏదో ఫిష్ ఆయిల్ ఇంకోటి ఏదో అన్నారు 2-3. ఆ ఒక్కటేనా, ఇంకా దానికన్నా దారుణమైన ఆయిల్స్ కూడా కలుస్తున్నాయా అనేది నా భావన. ఒకటి, హిందువులలో మనోభావాల దెబ్బతీసే పరంగా ఈ ఆయిల్స్ ని యూజ్ చేసి ప్రతి ఒక్క హిందువు ఈరోజు నేను ఈ లడ్డు ఇలాంటి లడ్డు తిన్నానా అనే బాధ వర్ణనానితం బయట. అంటే వైశ్యుల ఇళ్లలో కానీ బ్రాహ్మణుల ఇళ్లలో కానీ చేప మందు అంటేనే చేప ఉంటది కాబట్టి మేము చేప మందు కూడా వేసుకోము ఆస్తమాలకి అనే మనుషులు చాలా మంది ఎక్కువ. అలాంటిది పవిత్రమైన లడ్డుని తీసుకొని వచ్చి ఆ అనిమల్ ఆయిల్ కలిపిన దాంట్లో వీళ్ళు లడ్డుని తీసుకొని ఎంతో పవిత్రమైనదని చెప్పి దాన్ని స్వీకరిస్తున్నారు. దీన్ని ఇంకా మనము అంటే ప్రజల మనోభావాలతో ఎలా చెలగాటం ఆడుకుంటున్నారు అంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఈరోజు ఎవరన్నా లడ్డు గురించి మాట్లాడాలంటే దాంట్లో మేము అంటే అనిమల్ కంటెంట్ ఉన్న లడ్డును తిన్నామా, జంతువుల ఆయిల్ లో అంటే ఫ్యాట్ ఆయిల్ తీసుకొని వచ్చి ఆ లడ్డులో వేసిన ఆయిల్ తిన్నామని ఒకటే బాధపడుతున్నారు. అంటే చెప్పుకోలేక అందరూ ఎంత బాధపడుతున్నారంటే అంత మనోవేదనకి గురవుతున్నారు. ప్రపంచంలో ఎలాంటి మనుషులు ఎలా తయారైనారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. రెండోది, మనం లడ్డు గురించే మాట్లాడుతున్నాం. అంటే ఈ లడ్డు ఒకటేనా ఈ అనిమల్ ఆయిల్ కలిపేది, లేదా
వడలో కూడా కలుపుతున్నారా? అంటే మనకి లడ్డు వడ రెండు ఇస్తారు. అంటే ఈ లడ్డులోనే ఈ యానిమల్ ఆయిల్ కలిపినప్పుడు వడలో ఎందుకు కలపరు? అక్కడ హోటళ్ళు తిరుమల పైన హోటళ్లలో ఇప్పుడు వాళ్ళ ఆయిల్ అక్కడ సప్లై చేస్తున్నారు. అక్కడ దాంట్లలో కూడా ఎందుకు కలపరు అనేది నాకు ఈ రోజు అనుమానం వస్తుంది నిజంగంటే. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించి ఖచ్చితంగా దోషులు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టొద్దని నేను తెలియచేసుకుంటున్నాను.